Hello friends, welcome to DSA and Group Zone యూట్యూబ్ ఛానల్. మనం రెండు యూట్యూబ్ ఛానళ్ళని మెయింటైన్ చేస్తున్నామండి. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నడుస్తుంది, అలాగే ఈ ఛానల్లో కూడా కంటెంట్ నడుస్తుంది. రెండు ఛానల్లో కూడా కంటెంట్ నడుస్తూ ఉండడం వల్ల ఒక వీడియోకి మరొక వీడియోకి కాస్త గ్యాప్ అనేది వస్తుంది. ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళిక ప్రకారం మీకు షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క వీడియో అనేవి అప్లోడ్ చేసేటప్పటికి కాస్త వీడియోస్ లేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఛానల్ ఫాలో అవుతున్న వారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అయితే ఇక్కడ రెండు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కంటెంట్ అనేది పొందగలరు. అయితే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం తెలుగు కంటెంట్ మాత్రమే నడుస్తుంది. సరే, ఇప్పుడు విషయంకి వద్దాం. మనం శిశు వికాసం మరియు అధ్యాపనం కదా, దీన్ని ఇంగ్లీష్లో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అని అంటున్నాం కదా. మరి దీనిలో భాగంగా ఇదివరకే మనం వీటిని పూర్తి చేసుకోవడం జరిగింది. పెరుగుదల, వికాసం, పరిపక్వత మధ్య తేడా గురించి మనం చర్చించాము. అనువంశికతవాదులు, పరిసరవాదుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే వికాస సూత్రాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. వాటి మీద సాధన బిట్లు కూడా కొన్ని మనం ప్రాక్టీస్ చేసాం. ఇకపోతే దాని తర్వాత శిశు వికాసం యొక్క దశలు, ఇది కూడా మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. శిశు వికాసం దశలు కూడా పూర్తి చేసుకున్నాం. వీటి మీద కూడా సాధన బిట్లు మనం చూసాము. ఇకపోతే ఎలిజబెత్ హార్లక్ వ్యక్తి వికాస దశలు, దీన్ని స్టడీ చేసాం. అనువంశికత గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం. భాషా వికాసం దశల గురించి కొంత మనం నేర్చుకున్నాం. వికాసం సిద్ధాంతాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు అంటే దీనికంటే ముందు వీడియోలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి కొన్ని అంశాలని మనం తెలుసుకున్నాం. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల గురించి కూడా మనం తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు కూడా మనం ప్రాక్టీస్ చేసాం. ఈ వీడియోలో మనం చూడండి, కోల్బర్గ్ నైతిక వికాసం స్థాయిలు ఇక్కడ నుంచి ఈ వీడియోలో మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో కోల్బర్గ్ నైతిక వికాసం మరియు స్థాయిల గురించి మొదటగా మనం అధ్యయనం చేయనున్నాం. ఇకపోతే వివరాల్లోకి వెళ్ళినట్టయితే చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించినటువంటి వీడియోలు ఇదే ఛానల్లో ప్లేలిస్ట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న దీనిలో ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అన్నీ కూడా ఇంతకు ముందువి అన్నీ కూడా అందులో ఉంటాయి. కోల్బర్గ్ నైతిక వికాసం స్థాయిలు, వీటి గురించి ఇప్పుడు మనం చూస్తాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. నైతిక వికాసం అంటే ఏమిటి? కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసము అంటే ఏమిటి? జవాబు, విచక్షణగా ప్రవర్తించడం. విచక్షణగా ప్రవర్తించుటని నైతిక వికాసము అని చెప్పి అంటారు. తర్వాత అంశం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నది అనే బిట్టు అడిగితే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, పియాజే ప్రవచించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మకత ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అని కోల్బర్గ్ భావించాడు. చూడండి, ఇక్కడ మరి వీటిలో మళ్ళీ ఇంపార్టెంట్ అని చెప్పి మీరు ఫిల్టర్ చేయకండి. ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసి ముఖ్యమైన పాయింట్లని నేను తీశాను. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం స్టడీ చేసుకుంటూ వెళ్దాం.
కోల్బర్గ్ చూడండి, నైతిక వికాసము, నైతిక వికాస సిద్ధాంతము అనగానే కోల్బర్గ్ పేరు మనకి గుర్తుకు రావాలి. నైతిక వికాసం కోల్బర్గ్ ఒక బిట్. మరి నైతిక వికాసము అంటే ఏమిటి? కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసము అంటే ఏమిటి? విచక్షణతో ప్రవర్తించడం. విచక్షణతో ప్రవర్తించడం. విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మెసులుకోవాలి తెలిసి ఉండడమే విచక్షణ. విచక్షణగా ప్రవర్తించడమే నైతిక వికాసం. ఇకపోతే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది అని బిట్టు వస్తే పియాజే ప్రవచించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతముపై అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. ఇకపోతే అలాగే చూడండి, ఆలోచన మరియు వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు, ఆలోచన మరియు వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి యొక్క నైతిక వికాసంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అని భావించిన వారు ఎవరు అని బిట్టు వస్తే కోల్బర్గ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్య పాత్ర పోషించే సంజ్ఞానాత్మక ప్రక్రియలు ఏవి గుర్తించండి అని బిట్టు వస్తే ఆలోచన మరియు వివేచన అని గుర్తిస్తారు. తర్వాత బిట్టు చూడండి, ప్రతి వ్యక్తి యొక్క నైతికత్వం అతని సంజ్ఞానాత్మక వికాసం, పెంపకం, సామాజిక అనుభవాలపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ భావించాడు. చూడండి, అంటే దీని ప్రకారం మనకేమర్థమవుతుంది? కోల్బర్గ్ పియాజే ప్రవచించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంని ఈయన సమర్థించాడు అని మనకు అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి యొక్క నైతికత్వం అతని సంజ్ఞానాత్మక వికాసము మరియు ఆ వ్యక్తి యొక్క పెంపకము, ఆ వ్యక్తికి ఎదురయ్యేటటువంటి చుట్టూ పరిసరాల నుంచి ఎదురయ్యేటటువంటి సామాజిక అనుభవాలు, వీటిపై నైతికత్వం అనేది ఆధారపడి ఉంటుంది అని భావించిన వారు ఎవరు అని బిట్టు వస్తే కోల్బర్గ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కోల్బర్గ్ నైతిక వికాసం స్థాయిలు. ముందు ఈ 3 స్థాయిలు గుర్తుపెట్టుకోండి. పూర్వ సంప్రదాయ నైతికత, ఏం లేదండి, సెంట్రల్గా సంప్రదాయ నైతికత. ఈ సాంప్రదాయక నైతికతకి ముందుది పూర్వ, సంప్రదాయ నైతికతకి తరువాతది ఉత్తర. అవునా? లాంగ్వేజ్ పెన్నిటిసి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా పూర్వము ఉత్తరము అంటే మనకు తెలుసు. అవునా? పూర్వము అంటే ఒక అంశానికి ముందున్నది, ఉత్తరము అంటే ఒక అంశానికి వెనకున్నది. కాబట్టి ఇక్కడ సంప్రదాయ నైతికత అనేది గుర్తుపెట్టుకుంటే లారెన్స్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం స్థాయిలు 3. నైతిక వికాసం స్థాయిలు ప్రధానంగా 3 రకాలు. ఇదే ప్రధానంగా గుర్తుపెట్టుకుంటారు. ఆ 3 రకాల్లో సంప్రదాయ నైతికత ప్రధానమైనది అంటే అనుకుందాం కాసేపు. ఈ సంప్రదాయ నైతికతకు ముందున్నది పూర్వ సంప్రదాయ నైతికత, సంప్రదాయ తర్వాతది ఉత్తర సంప్రదాయ నైతికత. ఓకే, ఇది క్లియర్. అయితే ఇప్పుడు మొదటగా చూడండి, వయసుని పరిగణలోకి తీసుకుందాం. పూర్వ సంప్రదాయ నైతికత అంటే లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం పూర్వ సంప్రదాయ నైతికత వయస్సు మీద బిట్టడిగితే 4 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య, 4 నుంచి 10 సంవత్సరాలు, 4 to 10. పూర్వ సంప్రదాయ నైతికత వయస్సు 4 నుంచి 10 సంవత్సరాలు. 4 నుంచి 10 సంవత్సరాలు. పూర్వ సంప్రదాయ
నైతికత 4 నుంచి 10 సంవత్సరాలు. సంప్రదాయ నైతికత 11 నుంచి 13 సంవత్సరాలు. 11 నుంచి 13 సంవత్సరాలు. ఉత్తర సంప్రదాయ నైతికత 14 సంవత్సరాల పైన. ఓకే, ఇది చూడండి, సింపుల్. 4 to 10, 10 to 13, 11 to 13 అండ్ 14 ఆ పైన. 4 నుంచి 10 సంవత్సరాలు. 4 నుంచి అంటే ఎల్కేజీ స్టేజ్ కదా, స్టూడెంట్స్ యొక్క ఎల్కేజీ స్టేజ్ నుంచి 10 years అంటే 5th క్లాస్ వరకు. ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు 10 years అంటే 5th క్లాస్ వరకు, అవునా? తర్వాత 6th, 7th, 8th, 6th, 7th, 8th సంప్రదాయ నైతికత. అంటే ఈ వయసుని మనం తరగతులతో ముడిపెట్టుకుని మనం చదివితేనే గుర్తుపెట్టుకోగలం. తర్వాత ఉత్తర సంప్రదాయ నైతికత 14 years తర్వాత అంటే టీనేజ్. సరే, ఇక్కడ మీకు బిట్లు అనేది రావచ్చు. చూడండి, లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం శారీరక శిక్షల పట్ల భయము, బహుమతుల పట్ల ఆకర్షణ దశ క్రింది వాటిలో ఏది? బిట్ వస్తుంది. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము శారీరక శిక్షల పట్ల భయము, బహుమతుల పట్ల ఆకర్షణ. శిక్షలు, బహుమతులు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. శిక్షలు, బహుమతులు. ఇది ఏ దశ అంటే పూర్వ సంప్రదాయ నైతిక దశ. పూర్వ సంప్రదాయ నైతిక దశ. ఓకే, నేను పదే పదే చెబుతున్నానని చెప్పి ఎవరు అంటే బోర్గా ఫీల్ అవ్వద్దు. వీడియో పూర్తి అయ్యేటప్పటికి ఈ కాన్సెప్ట్ మీద మీకు పూర్తిగా ఒక అవగాహన వచ్చి ఎగ్జామ్లో ఒక బిట్టు కూడా ఇంకో తప్పు పెట్టకుండా బయటికి రావాలనే ఉద్దేశంతోనే పదే చెబుతున్నాను. అంటే ఇన్నిసార్లు చెబుతున్నానంటే నాకు కూడా ఓపిక కావాలి కదా. నేను కూడా కట్టే కొట్టే తెచ్చని చెప్పి స్పీడ్కి తీసుకువెళ్ళొచ్చు. అంటే మళ్ళీ మనం చదవకుండా ఈ వీడియో పూర్తి చేసేటప్పటికి దీనిలో ఉన్న కంటెంట్ పూర్తిగా మనకి వచ్చేయాలి అనే ఉద్దేశంతో ఫ్రెషర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెబుతున్నాను. కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. శిక్షల పట్ల భయం, శిక్షలు మరియు బహుమతులు. శిక్షలు మరియు బహుమతులు అంటే లారెన్స్ కోల్బర్గ్ యొక్క పూర్వ సంప్రదాయ దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సాంఘిక నియమాలకు కట్టుబడే దశ. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం సాంఘిక నియమాలకు కట్టుబడే దశ ఏది? వ్యక్తి సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండే దశ ఏది అని బిట్టు వస్తే సంప్రదాయ నైతికత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సంప్రదాయ నైతికత. తర్వాత లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతిక దశ క్రింది వాటిలో ఏది? స్వయం అంగీకార సూత్రాల నైతిక దశ అని బిట్టు వస్తే ఉత్తర సంప్రదాయ నైతికత. చూడండి, వీటి మధ్య వ్యత్యాసం చూడండి. పూర్వ సంప్రదాయ నైతికత శిక్షలు మరియు బహుమతులు. శిక్షలు మరియు బహుమతులు అంటే పూర్వ సంప్రదాయం గుర్తుకు రావాలి. సాంఘిక నియమాలకు అంటే సాంఘిక నియమాల కట్టుబాట్లు. సాంఘిక నియమాలు కట్టుబాట్లు అన్నప్పుడు సంప్రదాయ దశ గుర్తుకు రావాలి, సంప్రదాయ నైతిక దశ. తర్వాత స్వయం అంగీకార సూత్రాలు నైతిక దశ అంటే ఉత్తర సంప్రదాయ నైతికత గుర్తుకు రావాలి. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అత్యున్నత దశ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఉత్తర సంప్రదాయ నైతికత. ఇది నెక్స్ట్ చూడండి, స్టేజ్ 1 లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం మొదటి దశ అంటే దీన్నే విధేయత మరియు శిక్షా ఓరియంటేషన్ దశ అని చెప్పి అంటారు.
విధేయత లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం విధేయత, శిక్ష, ఓరియంటేషన్ దశ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే పూర్వ సంప్రదాయంలో మొదటి దశ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. లారెన్స్ కోల్బర్గ్ యొక్క పూర్వ సంప్రదాయ నైతిక దశలో మొదటి దశ విధేయత, శిక్ష, ఓరియంటేషన్ దశ. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్ అంటే విద్యార్థులు శిక్షల నుంచి తప్పించుకొనుటకు పెద్దల పట్ల విధేయతను చూపించే దశ. స్టేజ్ 1లో శిక్షల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు పెద్దల పట్ల విధేయతను చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకి చూడండి, సుమతి ఇక్కడ 4వ తరగతి చదువుతున్నటువంటి సుమతి అన్న విద్యార్థిని తాను హోంవర్క్ చెయ్యకపోతే గురువు గారు శిక్షిస్తారు అనే భయంతో విద్యార్థి హోంవర్క్ చేసుకుని స్కూల్కి వెళ్ళింది, పాఠశాలకు వెళ్ళింది అనుకుందాం. అయితే ఇప్పుడు సుమతి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నది అని బిట్టు వస్తే లారెన్స్ కోల్బర్గ్ యొక్క పూర్వ నైతిక దశలోనే మొదటి దశలో ఉంది అని మనం పూర్వ సంప్రదాయ నైతిక దశలో మొదటి దశలో ఉంది అని మనం ఇక్కడ జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రెండవ దశ చూడండి, సహజ సహకార సంతోష నేపథ్య నీతి. సహజ సహకార సంతోష నేపథ్య నీతి, దీన్నే సెల్ఫ్ ఇంటరెస్ట్ ఓరియంటేషన్ అని చెప్పి అంటారు. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం పిల్లలు బహుమతులకై ఆశపడే దశ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం పిల్లలు బహుమతులకై ఆధారపడే దశ ఏది? పూర్వ సంప్రదాయ నైతిక దశలో రెండవ దశ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, నాకు సైకిల్ కొనిపెడితేనే స్కూల్కి వెళ్తాను అని చెప్పి రాజు తన తల్లితో చెప్పాడు. రాజు అన్న విద్యార్థి తన తల్లితో ఏమంటున్నాడండి? నాకు సైకిల్ కొనిపెడితేనే నేను స్కూల్కి వెళ్తాను అని తన తల్లితో అంటున్నాడు. అయితే రాజు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నాడు? జవాబు పూర్వ సంప్రదాయ నైతిక దశలో రెండవ దశలో ఉన్నాడు. ఇకపోతే చూడండి, సంప్రదాయ నైతిక దశ. ఈ సంప్రదాయ నైతిక దశలో 3-4 దశలు ఉంటాయి. 3-4 దశలు అంటే లారెన్స్ కోల్బర్గ్ అనగానే 3 దశలు, 6 ఉపదశలు మనకు గుర్తుకు రావాలి. 3 దశలు, ప్రధాన దశలు 3, ఉపదశలు 6. అవునా? మొదటి పూర్వ సంప్రదాయ నైతిక దశలో 2 ఉన్నాయి. మొదటి దశ, రెండవ దశ. 3వ దశ, 4వ దశ సంప్రదాయ దశలోకి వస్తాయి. 5వ దశ, 6వ దశ ఉత్తర సంప్రదాయ దశలోకి వస్తాయి. ఇకపోతే ఇప్పుడు స్టేజ్ 3 చూద్దాం. చూడండి, మంచి బాలుడు మంచి బాలిక నీతి. కోల్బర్గ్ ప్రకారం అంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము మంచి బాలుడు మంచి బాలిక నీతి ఏ స్టేజ్లో కనిపిస్తుంది అని బిట్టు వస్తే 3వ దశ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
సంప్రదాయ నైతిక దశలో మొదటి దశ. సంప్రదాయ నైతిక దశలో అయితే మొదటి దశ, ఓవరాల్గా మూడవ దశ. అవునా, మూడవ దశ. సుమతి అనే అమ్మాయి పాఠశాలలో గురువుల దగ్గర, తన తోటి విద్యార్థుల దగ్గర మంచి అమ్మాయిని అని అనిపించుకోవాలని క్రమశిక్షణతో మెలుగుతున్నది. ఓకే, అంటే తన గురువుల దగ్గర మరి తోటి స్నేహితుల దగ్గర మంచి అమ్మాయిని అనిపించుకోవాలి అన్న ఉద్దేశంతో క్రమశిక్షణతో మెలుగుతున్నది. ఇక్కడ సుమతి కోల్బర్గ్ నైతిక వికాస దశలో, నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశలో ఉంది అని బిట్టు వస్తే మూడవ దశ, మంచి బాలుడు మంచి బాలిక దశలో ఉంది అని మనం గుర్తించాలి. ఇంటర్పర్సనల్ అకార్డ్ అండ్ కన్ఫార్మిటీ ఆర్ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ మూడవ దశలో ఉంది సుమతి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చెప్పాం కదా, ఒక్కొక్క దశలో 2 ఉపదశలు ఉంటాయని చెప్పి. ఇప్పుడు మూడవ దశ అయింది, 4వ దశలోకి వెళ్తున్నాం. ఇప్పుడు 4వ దశ చూడండి. అధికారము మరియు సామాజిక క్రమాన్ని నిర్వహించడం. అథారిటీ, సోషల్ ఆర్డర్, మెయింటెనెన్స్, ఓరియంటేషన్. చూడండి, సంఘం ఏర్పాటు చేసుకున్న నియమాలను పాటించాలి అని నమ్మటం వల్ల, సంఘం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి అని నమ్మడం వల్ల సామాజిక నియమాలను గుడ్డిగా అనుకరించే దశ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో ఇది ఏ దశ అంటే 4వ దశ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సంప్రదాయ నైతిక దశలో అయితే 2వ దశ, ఓవరాల్గా 4వ దశ. తర్వాత చూడండి, చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే దశ ఇది. ఇక్కడ రెడ్ లైట్ పడగానే బైకును ఆపకపోతే పోలీసు పట్టుకుంటాడు అని బైకు ఆపినచో, గిరిధర్ అనేటటువంటి ఒక అబ్బాయి రెడ్ లైట్ పడగానే బైకును ఆపకపోతే పోలీసు పట్టుకుంటాడు అని బైకు ఆపినాడు. సో ఇక్కడ గిరిధర్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశలో ఉన్నాడు అంటే 4వ దశలో ఉన్నాడు. సంప్రదాయ నైతిక వికాస దశలో 2వ దశ, ఓవరాల్గా 4వ దశలో ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు ఉత్తర సంప్రదాయ నైతిక దశ, దీనిలో 2 ఉపదశలు ఉంటాయి కదా. ఇప్పుడు ఓవరాల్గా 5వ ఉపదశని పరిశీలన చేద్దాం. 5వ ఉపదశ, వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టబద్ధ నీతి అనేది కోల్బర్గ్ యొక్క 5వ దశలో మనకు కనిపిస్తుంది. సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. ఓకే, ఇది కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో 5వ దశ. ఇకపోతే వ్యక్తి, సమాజం, సంక్షేమం, మానవుల హక్కులు వీటికి విలువ ఇచ్చి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించి తదనుగుణంగా ప్రవర్తిస్తే ఇది కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో 5వ దశ. ఇప్పుడు శివాజీ అనేటటువంటి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి తన తోటి విద్యార్థుల యొక్క మతాలను, కులాలను తన తరగతి గదిలోను బయట, అంటే వారి యొక్క మతాలను, వారి యొక్క కులాలని,
వారి యొక్క హక్కుల్ని గౌరవిస్తూ వస్తున్నాడు. అయినచో ఇక్కడ శివాజీ లారెన్స్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశలో ఉన్నాడు అని బిట్టు వస్తే 5వ దశ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ కాన్సైన్స్. చూడండి, ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో చివరి దశ, 6వ దశ. ఈ దశలో ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల యొక్క విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించేందుకు ఇష్టపడతాడు. బిట్టు మీకు రావచ్చు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము ఈ దశలో ఉన్నటువంటి వ్యక్తి ఆదర్శంగా జీవించేందుకు ఇష్టపడతాడు అని బిట్టు వస్తే 6వ దశ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో ఉత్తర నైతిక సంప్రదాయ దశలో 6వ దశలో ఇక్కడ ఉన్నాడు, అంటే చివరి దశలో ఉన్నాడు ఆ వ్యక్తి. సమాజ సేవలో పాల్గొనడం, తన ఆస్తులను ఆపన్నులకు పంచడం, ఇటువంటివి ఒక వ్యక్తి చేస్తూ ఉంటే ఆ వ్యక్తి కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో 6వ దశలో ఉన్నాడు అని ఇక్కడ మనం గుర్తించవచ్చు. ఇవ్వండి. సో ఈ టేబుల్ నుంచి తప్పనిసరిగా ఒక బిట్ రావడం ఛాన్స్ అనేది ఉంది. బాగా స్టడీ చేయండి. ఇంతవరకు ఇవి చాలు. ఇంక ఎక్కువగా మనం చదివేసి అంటే మనకి డ్యామ్ షూర్గా ఎగ్జామ్కి ఏవైతే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో అవి మాత్రమే నేను తీసుకుని తక్కువ కంటెంట్ని ఎక్కువ సార్లు మనం రివిజన్ చేయడం వల్ల ఎక్కువ స్కోరింగ్కి మనం ముందుకు వెళ్ళగలం, ఎక్కువ స్కోరింగ్ సాధించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము స్థాయిలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా అందించాను. ప్రధానమైనవి ఎగ్జామ్కి తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలని ఇచ్చాను. ఇవి చదువుతూ ఉండండి. ఇకపోతే వాటి యొక్క ప్రాక్టీస్ బిట్స్ దగ్గర నుంచి నేనేం చేస్తున్నదే వీటి కోసం స్పెషల్గా టెస్ట్ సిరీస్లు అనేవి రూపొందించి మీకు ఇస్తాను. కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు నోమ్ చోమ్స్కీ భాషార్జన సిద్ధాంతంలోకి మనం వెళ్ళిపోదాం. నోమ్ చోమ్స్కీ చూడండి, నోమ్ చోమ్స్కీ అనగానే మనకి భాషార్జన సిద్ధాంతం అనేది గుర్తుకు రావాల్సి ఉంటుంది. నోమ్ చోమ్స్కీ అంటే భాష గుర్తుకు రావాలి, లాంగ్వేజ్. ఓకే, ఇది ఒక బిట్. ఈ భాషా ఆర్జన సిద్ధాంతమునే ఇంగ్లీష్లో లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ అని చెప్పి అంటారు. ఇది ఒక బిట్. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బిట్ రావచ్చు. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించిన వారు క్రింది వారు ఎవరు? జవాబు నోమ్ చోమ్స్కీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ఎవరిని పేర్కొంటారు అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ సరైనటువంటి జవాబు. అమెరికాలోని మసాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యులుగా పనిచేసినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ క్రింది వారిలో ఎవరు? జవాబు నోమ్ చోమ్స్కీ. చూడండి, స్కిన్నర్ జేబి స్కిన్నర్ అనేటటువంటి ఈ సైకాలజిస్ట్ ఏమని చెప్పాడు? భాషా వికాసం ఎలా జరుగుతుందని చెప్పాడు. స్కిన్నర్ భాషా వికాసం ఎలా జరుగుతుందని చెప్పాడు? అనుకరణ మరియు నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుంది అని చెప్పాడు. చూడండి, స్కిన్నర్ అనే మహాశయుడు ఏం చెప్పాడండి? అనుకరణ మరియు నిబంధన ద్వారా భాష వికాసం జరుగుతుందని చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వాదంని, ఈ స్కిన్నర్ ప్రవచించినటువంటి అనుకరణ నిబంధన అనేటటువంటి ఈ భాష వికాస సిద్ధాంతాన్ని నోమ్ చోమ్స్కీ దీన్ని వ్యతిరేకించాడు. బిట్టు స్కిన్నర్ ప్రవచించిన అనుకరణ నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుంది అనేటటువంటి ప్రవచనంని
వ్యతిరేకించిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ బిట్టు చూడండి, భాషలో సంప్రదాయ వ్యాకరణను వ్యతిరేకించినటువంటి వారు క్రింది వారిలో ఎవరు? సంప్రదాయ వ్యాకరణను వ్యతిరేకించిన వారు నోమ్ చోమ్స్కీ. ఇకపోతే శిశువు పుట్టుకతోనే భాషను ఆర్జించే సహజ అంతర్గత సామర్థ్యంతో జన్మిస్తాడు అని పేర్కొన్నవాడు క్రింది వారిలో ఎవరు? ఈ బిట్ అనేది రావచ్చు. మరొకసారి చూడండి, శిశువు పుట్టుకతోనే భాషను ఆర్జించే సహజ అంతర్గత సామర్థ్యం భాషను ఆర్జించే సహజ అంతర్గత సామర్థ్యంతో శిశువు జన్మిస్తాడు అని పేర్కొన్నటువంటి వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నోమ్ చోమ్స్కీ ప్రకారం శిశువు మెదడు వేటిని కలిగి ఉంటుంది? నోమ్ చోమ్స్కీ ప్రకారం శిశువు యొక్క మెదడు వేటిని కలిగి ఉంటుంది? జవాబు భాషా నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఓకే, లేదా శిశువు యొక్క మెదడు భాషా నిర్మాణాలను కలిగి ఉంటుంది అని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ అని జవాబు గుర్తించాలి. లేదా నోమ్ చోమ్స్కీ ప్రకారం శిశువు యొక్క మెదడు వేటిని కలిగి ఉంటుంది అని బిట్టు వస్తే భాషా నిర్మాణాలను కలిగి ఉంటుంది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే శిశువు మెదడులో యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఉంటుందని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి? జవాబు నోమ్ చోమ్స్కీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. ఓకే, చూడండి, ఇక్కడ నోమ్ చోమ్స్కీ ఏమంటున్నాడు? శిశువు మెదడు భాషా నిర్మాణాలు కలిగి ఉంటుంది అని చెప్పాడు నోమ్ చోమ్స్కీ. అలాగే శిశువు మెదడులో యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఉంటుంది అని కూడా పేర్కొన్నాడు. అవునా? ఇకపోతే ఎల్ఏడి అనేటువంటి సిద్ధాంతంని తీసుకువచ్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శిశువు మెదడులో లేదా ఒక వ్యక్తి యొక్క మెదడులో ఏ పరికరం భాషా ఆర్జనకు కారణం అని నోమ్ చోమ్స్కీ పేర్కొన్నాడు? శిశువు మెదడులోని ఏ పరికరం భాషా ఆర్జనకు కారణం అని నోమ్ చోమ్స్కీ పేర్కొన్నాడు అని బిట్టు వస్తే ఎల్ఏడి, ల్యాడ్ అని మనం జవాబు గుర్తించాలి. ల్యాడ్ యొక్క ఫుల్ ఫారం లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజెస్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజెస్ని షార్ట్కట్లో ల్యాడ్ అని చెప్పి అంటారు. ఈ ల్యాడ్ అనే పరికరం భాషా ఆర్జనకు కారణం అని నోమ్ చోమ్స్కీ పేర్కొన్నాడు. ఇది ల్యాడ్ అనేది మానవ మెదడులో మాత్రమే ఉంటుందని, అందుగురించే మిగిలినటువంటి సృష్టిలోని అన్ని పశు పక్ష్యాదుల కంటే మానవ భాష మెరుగైనదిగా తయారైందని నోమ్ చోమ్స్కీ ఇక్కడ ఆయన తన సిద్ధాంతంను సమర్థించడం జరిగింది. ఇకపోతే ఎల్ఏడి, ల్యాడ్ యొక్క వ్యాప్తిని బట్టి ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషల్ని నేర్చుకోవడం జరుగుతుంది అని భావించాడు. చూడండి, ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషల్ని నేర్చుకోవటం ఎలా సాధ్యపడుతుంది? నోమ్ చోమ్స్కీ ప్రకారం ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషల్ని నేర్చుకోవటం ఎలా సాధ్యపడుతుంది అని బిట్టు వస్తే ల్యాడ్ యొక్క వ్యాప్తి, శిశువు మస్తిష్కంలోని ల్యాడ్ యొక్క వ్యాప్తిని బట్టి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా ల్యాడ్ యొక్క వ్యాప్తిని బట్టి ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషల్ని నేర్చుకుంటున్నాడు అని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ. ఇకపోతే పిల్లలకు భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది అని చెబుతున్న థియరీ క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి, పిల్లలకు భాషను ఆర్జించే సామర్థ్యం
భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది అని చెబుతున్నటువంటి సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? జవాబు గవర్నమెంట్ బైండింగ్ థియరీ. ఈ గవర్నమెంట్ బైండింగ్ థియరీని ప్రవచించిన వారు ఎవరు? జవాబు నోమ్ చోమ్స్కీ. తర్వాత బిట్టు, శిశువుకు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య భాషా ఆర్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది అని పేర్కొన్నాడు. ఇదే బిట్టు ఇలా రావచ్చు. ఆచార్య నోమ్ చోమ్స్కీ ప్రకారం శిశువుకి ఏ సంవత్సరాల మధ్య ఏ వయస్సులో భాషా ఆర్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది అని బిట్టు వస్తే ఆప్షన్లలో 3 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో అని ఉంటే దీన్నే మనం గుర్తించాల్సి ఉంటుంది. శిశువుకు 3 నుంచి 10 సంవత్సరాల మధ్య భాషా ఆర్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుందని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ. శిశువు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలా వరకు అర్థం చేసుకుంటాడు అని చోమ్స్కీ పేర్కొన్నాడు. ఇదొక బిట్టు. ఉమ్మడి భాష నిర్మాణంని ఆధారంగా చేసుకుని మానవ భాషలన్నీ కూడా రూపొందాయి అని చోమ్స్కీ భావించాడు. ఇకపోతే నోమ్ చోమ్స్కీ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన మరొకటి యూనివర్సల్ గ్రామర్ థియరీ. ఈ యూనివర్సల్ గ్రామర్ థియరీనే తెలుగులో సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అని చెప్పి అంటారు. నోమ్ చోమ్స్కీ ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం లేదా యూనివర్సల్ గ్రామర్ థియరీలో ఏమని చెప్పాడు అంటే ఎడమ మస్తిష్క అర్ధగోళంలో బ్రోకా అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుందని, ఇది భాషోత్పత్తి యొక్క విధిని నిర్వహిస్తుంది అని యూనివర్సల్ గ్రామర్లో ఈయన పేర్కొన్నాడు. చూడండి, ఎడమ మస్తిష్కార్ధగోళంలోని బ్రోకా అనే ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వర్తిస్తుంది అని యూనివర్సల్ గ్రామర్ థియరీలో చోమ్స్కీ ఈ విషయాన్ని పేర్కొన్నాడు కదా. ఇప్పుడు నోమ్ చోమ్స్కీ ప్రకారం భాషోత్పత్తి విధిని నిర్వర్తిస్తున్నటువంటి అంటే మానవ మెదడులోని ఏ ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వర్తిస్తుంది అని బిట్టు వస్తే ఎడమ మస్తిష్కార్ధగోళంలోని బ్రోకా అనే ప్రాంతం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ అంశంని యూనివర్సల్ గ్రామర్ థియరీలో నోమ్ చోమ్స్కీ పేర్కొన్నాడు. ప్రతి మనిషికి స్వభావ సిద్ధంగా లేదా సహజ సిద్ధంగా భాషా సూత్రాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది అని, భాషా సూత్రాలని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది అని యూనివర్సల్ గ్రామర్లో చోమ్స్కీ వివరించాడు. ఇకపోతే నోమ్ చోమ్స్కీ రచించిన గ్రంథాల మీద బిట్ రావచ్చు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ, సింథటిక్స్ స్ట్రక్చర్, కరెంట్ ఇష్యూస్ అండ్ లింగ్విస్టిక్స్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ. ఈ విధంగా ఈ వీడియోలో మనం నోమ్ చోమ్స్కీ యొక్క భాషార్జన సిద్ధాంతము మరియు కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతము, ఈ 2 సిద్ధాంతాలు వీటికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలని మనం స్టడీ చేయడం జరిగింది. పక్కాగా ఎగ్జామ్లో రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి అంశాలని తీసుకుని మీకు నేను అందిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్కి మీ వంతు సపోర్టు అందించండి. మరిన్ని అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.